హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శ్రీధర్. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పేపకల్ రామకృష్ణ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఇటీవల ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్న విషయం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. చాలా వరకు నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని పూర్తయిన తరగతులు కూడా జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకువెళ్ళలేక ప్రైవేటైజేషన్ చేస్తుందనేది వైఎస్ఆర్సీపీ వాదన. ఎలా చూస్తారు సార్? వైఎస్ఆర్సీపీ వాదనే కదండి అది. జనం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఎవరిని అడిగినప్పటికీ కూడా అందులో పార్టీ ఎఫిలియేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆత్మవంచనకి పాల్పడి మరో రకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఉందేమో తప్ప ఇలాంటి చర్యని ప్రజాస్వామికవాది కానీ సామాజిక కోణంలో చూసేటటువంటి సమాజ అభివృద్ధిని కాంక్షించేటటువంటి ఎలాంటి మనిషి కూడా ఈ కళ్ళెదురుగా జరుగుతున్నటువంటి దోపిడీని సమర్థించేటటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. అలాంటి తప్పుకి ఎవరు కూడా పూనుకోరు. అంతటా తప్పిది. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం మనకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మెడికల్ విద్య పట్ల ఇప్పటికీ కూడా చాలా కాస్ట్లీ అఫైర్. ఇది చాలా కాస్ట్లీ. పేద పిల్లల్ని చదివించాలంటే చాలా కష్టం అనేది ఒక బలమైన నమ్మకం ఉంది అందరిలో కూడా. అయితే ఇప్పుడు ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వంలో వచ్చిన 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి చాలా వరకు కంప్లీట్, అంటే 4 మెడికల్ కాలేజ్, అంటే రాజమండ్రి చూసుకుంటే మనకి ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉన్న పరిస్థితి. కానీ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలైంది. గత ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ వాటికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ఏమైతే ఇవ్వాలో వాటిని సదుపాయాలు కల్పించడంలో విఫలమైంది అనేది ఒక వాదన ఉంది సార్. అయితే ఇది పూర్తిగా ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్కీమ్ ఏదైతే ఉందో ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. కేంద్రం నుంచి గత ప్రభుత్వం అంటే నిధులు తెచ్చుకోలేకపోయింది, ఎందుకంటే ఆ ప్రభుత్వానికి సఖ్యత లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వమే పైన కింద కూడా అధికారంలో ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయడం ఎలా చూడాలంటే? మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అనేటటువంటి వ్యవహారం మరి నాకు పూర్తిగా మీరు చెప్తున్నటువంటి మాటతో నేను ఏకీభవించలేను. ఏమైనా వాళ్ళు ఏమైనా కొంత భాగాన్ని భరిస్తారేమో తప్ప మొత్తం అంతా మేము భరిస్తాం, మీరు వెళ్ళి కాలేజీలు నిర్మించుకోండి అనేటటువంటి ప్రోగ్రామ్ ఏమి ఉండదండి. మేజర్ పార్ట్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఈ స్థలాన్ని ఇవ్వటం కానీ భవనాల నిర్మాణం కానీ ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయ్యి ఉండాలి. అలా కాకపోతే గత ప్రభుత్వాన్ని నిందించడానికి ఉండదు, ఈ ప్రభుత్వాన్ని నిందించడానికి ఉండదు. టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ విశాఖ ఉక్కు విషయంలో ఏం జరుగుతుందో అదే మోడీ వైపు చూడాల్సి వస్తుంది తప్ప ఇటు చంద్రబాబు నాయుడు గారి వంక కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వంక కానీ చూసేటటువంటి సందర్భం ఉండదు. ఇక్కడ మనకి 2000 సంవత్సరం వరకు కూడా 18 ఎన్నో చెప్తున్నారు, 19 కాలేజీలు ఉన్నాయి, 12 కాలేజీలు ఉన్నాయని చెప్తున్నారు. ఓన్లీ గవర్నమెంట్కి ప్రత్యేకించి. ప్రైవేటు కూడా చూసుకుంటే 19 కాలేజీలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ తర్వాత వాటికి ఈ 17 కాలేజీలని జత చేయాలనేటటువంటి ఉద్దేశంతో, అంటే మెడికల్ సీట్లని పెంచుకోవాలి అనేటటువంటి దీంతో నేషనల్ వైడ్ ఒక రకమైనటువంటి పాలసీ అయితే తీసుకోవడం జరిగింది. ఆ పాలసీ ప్రకారం ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనేటటువంటి విధానంలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా చొప్పున విడదీసి 25 జిల్లాలు చేయడం, 25 జిల్లాలకి జిల్లాకు ఒక సీట్, ఒక కాలేజ్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో, అంటే ఆల్రెడీ కాకినాడలో ఉన్నటువంటి ఆర్ఎంసీ ఎలా అయితే ఉందో ఇంకా అక్కడ ఎక్కర్లేకుండా రాజమండ్రిలో పెట్టడం, ఇలాగ మొత్తం కొత్త కాలేజీలు 17 కాలేజీలని సాధించుకురావడం అనేటటువంటిది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో అతన్ని ఒప్పుకునే వాళ్ళైనా, అతని విమర్శకులైనా, అతని అభిమానులు అయినప్పటికీ కూడా ఇది ప్రభుత్వం యొక్క చేసినటువంటి పనిని ఖచ్చితంగా అభినందించి తీరాలి. అందులో 17 సీట్లు, 17లోనూ 5 కాలేజీలు అక్కడ విజయనగరం దగ్గర నుంచి రాజమండ్రి, మచిలీపట్నం, ఇంకా ఇంకొక 2 కాలేజీలు ఏలూరు, వీటిలో 5 కాలేజీలు ప్రత్యేకించి ఆయన ఈ 2021 నుంచి 23 లోపల నిర్మాణాలను పూర్తి చేసి అక్కడ అకాడమిక్ ఇయర్ కూడా ఈ లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా తెప్పించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఎన్ఎంసీ దగ్గర నుంచి రావాల్సినటువంటి క్లాసెస్ స్టార్ట్ చేసేటటువంటి అధికారాన్ని కూడా తెప్పించి ఆయన కాలేజీలు నడపడం మొదలుపెట్టారు. 2024లో ఆయన దిగిపోవడం జరిగింది. తర్వాత అప్పుడు ఇంకా 12 కాలేజీలు గాలిలో ఉన్నాయి. అందులో 2
ప్రత్యేకించి మన పులివెందుల్లో ఆల్మోస్ట్ భవన నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయింది. అవును సార్. మరొక కాలేజీలో ఏదో ఒక 50 సీట్లకి విద్యార్థులను చేర్చుకునేటటువంటి పవర్ ఏదో ఇచ్చారని చెప్పి అన్నారు, అవకాశం ఇచ్చారని చెప్పి అన్నారు. అది ఎంతవరకు వచ్చిందనేది అది వేరుగా చూడాలి. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి, అలయన్స్ గవర్నమెంట్కి 12 కాలేజీలు ఆల్రెడీ అనుమతులతో వచ్చేసినటువంటి సందర్భం ఉంది. అనుమతులు తెచ్చుకోవడం పెద్ద పని. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మిగిలినటువంటి పని వీళ్ళ నిధులు ఖర్చు పెట్టి మిగిలినటువంటి పని చేయడమే. జనరల్గా ఈ మెడికల్ కాలేజీకి వచ్చేసరికి అంత కాస్ట్లీ ఎందుకని చెప్పేసి ఎందుకంటారంటే, నిన్న ఒక డాక్టర్ గారిని అడిగాను, ఒక పెద్ద ఆయన. నాకు యాక్చువల్గా నిజానికి ఇది మనకు కొత్త సబ్జెక్ట్. మామూలుగా సామాజిక కోణం ఈ ప్రైవేటైజేషన్ అనేటటువంటి దాంతో ఎలా అయితే జనానికి ఎఫెక్ట్ అవుతారని మాటతో మనం మాట్లాడుతున్నాం తప్ప ఇందులో మైన్యూట్ డీటెయిల్స్ మనలాంటి వాళ్ళకి బయట వాళ్ళకి తెలిసేటటువంటి అవకాశం ఉండదు. మెడికల్ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తాయి. అది మామూలు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు దెమ్ ఖచ్చితంగా మనం ఈ మాట చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఛార్జ్ తీసుకుని చేయాల్సినటువంటి దాన్ని లాస్ట్ ఇయర్ చేయాల్సినటువంటి అడ్మిషన్స్ చేయకుండా ఈ సంవత్సరం చేయాల్సినటువంటి అడ్మిషన్స్ వచ్చేసరికి 10 కాలేజీలను ప్రత్యేకించి చేసేయటం, ప్రైవేటైజ్ చేసేయడానికి పూనుకోవడం అనేటటువంటిది ఎంత మాత్రం న్యాయం కాదు. ఇంకో విషయం చూసుకుంటే 2000లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలు తెచ్చిన తర్వాత 2023 అనుకుంటాను ఆయన 2 జీవోలు తెచ్చారు. ఏమనంటే, మీకు కన్వీనర్ కోటా అయిపోయిన తర్వాత మిగిలినటువంటి దాన్ని మేనేజ్మెంట్ కోటాలో ఉంటారు, ప్రైవేట్ కాలేజీకి ఇచ్చినట్టయితే. ఆ మేనేజ్మెంట్ కోటాలో సగం సీట్లు ప్రత్యేకించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అని చెప్పి గవర్నమెంట్కి ఆయన పెట్టుకున్నారు. అంటే మామూలు ఏడాదికి 12 లక్షల రూపాయలు కట్టాల్సినటువంటి సీట్లు ఉంటాయి కదా, అవి 35% సీట్లు అలా ఫిలప్ అవ్వాలని చెప్పేసి కన్వీనర్ కోటా పోగా మిగిలినటువంటి సీట్లలో ఒక 50% సీట్లు ఈ మేనేజ్మెంట్ కోటా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో ఫిలప్ అవ్వాలని చెప్పేసి జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108 2 జీవోలు తెచ్చారని చెప్పి చెప్తున్నారు. ఆ జీవోలు తెచ్చినప్పుడు అంటే నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కట్టుకుంటే వాళ్ళు విద్యా వ్యాపారం చేసుకోవడానికి ఎలా అయితే చేసుకుంటారో అలా కాకుండా ప్రభుత్వమే విద్యా వ్యాపారం చేసేటటువంటి పనికి నువ్వు పాల్పడతావా, ఇది ఎంత పాపం అని చెప్పి మీకు యువగలం యాత్రలో లోకేష్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బీజేపీ తరఫున అప్పటి ప్రస్తుతం రాజమండ్రి శాసనసభ్యురాలు ఎన్టీ రామారావు అమ్మాయి పురంధేశ్వర గారు అన్నారు. ఇంతమంది నువ్వు విద్యను వ్యాపారం చేసుకుని సీట్లు నమ్ముకుంటావా, నీకు ఈ బుద్ధి పోదా అనేటటువంటిది ప్రత్యేకించి ఎక్కడ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ 4 ముక్కలు అన్నారు. అన్నప్పుడు జనం ఏమనుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అలాగే 17 కాలేజీలు తెచ్చాడు కాబట్టి 17 కాలేజీలు ఆపరేషన్లోకి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత అన్ని సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ్లో ప్రభుత్వం మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసేటటువంటి సీట్లు కాకుండా ఆ సీట్లు కూడా ఫ్రీగా ఇచ్చేస్తారు, కన్వీనర్ కోటాలో పెట్టేస్తారు. పెట్టేస్తే మొత్తం సీట్లన్నీ అంటే ప్రైవేట్ కాలేజీకి అయితే 50% కన్వీనర్ కోట, 50% వాళ్ళ మేనేజ్మెంట్ కోట కింద ఉంటుందండి. ఈ గవర్నమెంట్కి కేవలం 15% ఈ ఆల్ ఇండియా కోట పోగా మిగిలినటువంటి 80 సీట్లు వాళ్ళే ఇచ్చేసి 3 సీట్లే ఉంటాయి. అలాంటిది ఆ సీట్లు కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతి ప్రకారం అలాట్ చేసేటటువంటి సీట్లు కూడా ఓపెన్ కేటగిరీలో జనాలకి ఉండిపోతాయి, పేదలకి మధ్యతరగతి ప్రజలకి ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో జనం అంతా నమ్మారు. జనాలు మీరు నమ్మించారు. తీరా చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ప్రైవేటైజేషన్ అనేటటువంటి మాట చేయటం ఇది నిజంగా అసలు ఎవరికి ఆలోచనకి కూడా అంత చేదంటే ఎంత తప్పు చేసినా మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే కులం అనేటటువంటి ఒక నికృష్టమైనటువంటి ఒక ఫీలింగ్ ఇక్కడ ఉండిపోయింది. కేవలం రెడ్లందరూ ఎంత తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డిని సమర్థించడం, చౌదరీస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు వెనకాల వెళ్ళడం, కాపులంతా కూడా పవన్ కళ్యాణ్. ఇది ఇక్కడ మెరిట్స్తో ఉన్నటువంటి విషయం మీద ఉన్నటువంటి మెరిట్ని పక్కన పెట్టేసి, ఇందులో ఉన్నటువంటి సబబుని కానీ ఇందులో ఉన్నటువంటి రీజనబుల్నెస్ కానీ సహేతుకతను కానీ పక్కన పెట్టేసి కేవలం మావాడా కాదనేటటువంటి వైఖరితో ఆలోచించడం జనాల యొక్క దివాలా కొడుతనం, మైండ్ సెట్లోనే లోపం అది. 2 రేళ్ళు మీకైనా 4 నాకైనా 4. మీరు లెక్కెట్టేటప్పుడు 2 రేళ్ళు 8 అవుతుంది, నేను లెక్కెట్టేటప్పుడు నాకు వచ్చేటప్పటికి 2 రేళ్ళు 1 అవుతుంది. ఎక్కడైనా 2 రేళ్ళు 4 అవుతాయి. దాన్ని అట్లీస్ట్ ఎదురుగా కనపడినటువంటి అపరెంట్లీ కనపడేటటువంటి విషయాన్ని ఒప్పుకోవడానికి కూడా వీళ్ళకి ఈ తత్వం అడ్డొస్తే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఇంక మనం చెప్పలేం. ఇప్పుడు దాన్ని కూడా సమర్థించడానికి నిజానికి వాళ్లే సమర్థించుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి తాలూకు మనుషులే సమర్థించుకోలేకపోతున్నారు.
ఇది నిజంగా చాలా దారుణం. ఇంచేదంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో పీపీపీ మోడల్లో కనుక వీటిని నడిపినట్టయితే కనుక దాదాపు నాకు నన్ను ఒక చెప్పాను, అదే ఒక ఈ మెడికల్ సీట్ల మీద ప్రత్యేకమైనటువంటి పోరాటం చేసేటటువంటి ఒక డాక్టర్ ఉన్నారు గుంటూరులో, నా ఫ్రెండ్ అయినా, పేరు అనవసరం చెప్తే మళ్ళీ ఆయనకి ఇబ్బంది. ఆయన చెప్పిన వాటి ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఈవెన్ కన్వీనర్ కోటాలో వచ్చేటటువంటి విద్యార్థులు కూడా ఏడాదికి 5 లక్షల రూపాయలు ఏదో రూపంలో ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితి. అదే బి కేటగిరీ సీట్లు అయితే ఏడాదికి 15 లక్షల రూపాయలు, సి కేటగిరీలో సీట్లు అయితే ఏడాదికి 20 లక్షల రూపాయలు, ఎన్ఆర్ఐ కోటాలో అయితే 20 లక్షల రూపాయలు. అలాగే మొత్తం ప్రతి కాలేజీ ఓనరు కూడా ప్రైవేట్ కాలేజీల్లో ఏడాదికి 65 నుంచి 70 కోట్ల రూపాయలు, ఏడాదికి 65 నుంచి 70 కోట్ల రూపాయలు కేవలం అండర్ గ్రాడ్యుయేట్స్ కోర్సుల నుంచి, అంటే ఎంబీబీఎస్ కోర్సుల నుంచి తీసేసుకునేటటువంటి అవకాశం, అంతే మొత్తం పీజీ కోర్సులు తీసేసుకునేటటువంటి అవకాశం. అంటే దాదాపుగా ఏడాదికి ఒక 120 నుంచి 130 కోట్ల రూపాయల లాభం ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళకి వస్తుందని చెప్పేసి లెక్కలతో సహా చెప్పారైనా. అది మనం కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు, అదే గాలి లెక్కలేం కాదు, నిజమే కూడా. ఇది వాళ్ళ వరకు దీని వరకు హాస్పిటల్ ఉంటుందండి. మెడికల్ కాలేజ్ పెట్టడం అనేటటువంటిది ఎందుకు అంత కాస్ట్లీ అఫైర్ అయిందని చెప్పంటే, మెడికల్ కాలేజ్ పెట్టినప్పుడు ఏటా 150 మందిని స్టూడెంట్లు పెట్టుకుంటాం. 5 సంవత్సరాలకి కలిపి మొత్తం వాళ్ళు టోటల్ 750 మంది ఉంటారు. ఈ 750 మందికి మళ్ళీ ఆఖరి సంవత్సరం 150 మంది వచ్చినప్పటికి వాళ్ళందరికీ ఒక హాస్పిటల్ ఉండాలి. అట్లీస్ట్ ఒక 500 బెడ్లో, 600 బెడ్లో, లేకపోతే 1000 బెడ్లతో హాస్పిటల్ ఉండాలి. హాస్పిటల్ మేనేజ్ చేయాలి, హాస్పిటల్ని ప్రత్యేకించి మనం రన్ చేయాలి. అది చాలా కాస్ట్లీ అఫేర్. అది గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ చేయకపోతే ప్రైవేట్ వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ చేసుకుంటే మీకు జనరల్ హాస్పిటల్లో చూడండి, ఈవెన్ టెస్టులకి ఫ్రీగానే ఉంటుంది ఆల్మోస్ట్. లంచాలు అవి వదిలేయండి, సాధారణంగా ఉండేటటువంటి అవినీతి ఇంకెక్కడ తప్పదు. అది దాని గురించి అది మీరు అది రూపమాపుదామని చెప్పానంటే మీకు అది సర్వీస్ తీసేయడం కింద లెక్క. అది ఆటోమేటిక్గా ఉంటుంది. తోటికి డబ్బులు ఇవ్వటం, లేకపోతే ఇంకొక అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ డబ్బులు, అసిస్టెంట్ డబ్బులు ఇవ్వటం, ఇవి తప్పవు. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి మనం. ఆ డబ్బులు పోతే మీకు మామూలుగా ఇచ్చేటటువంటి బ్లడ్ టెస్ట్లకి 500 రూపాయలు, తర్వాత అల్ట్రాసౌండ్ టెస్ట్లకి 6000 రూపాయలు, ఇలా ఉండదు. సాధారణ చాలా తక్కువకే ఎక్స్రేలు కానీ మరో దానికి ఇప్పటికి కూడా మన కాకినాడలో చూస్తున్నాం మనం. అనేకమైనటువంటి వేలాది రూపాయలు బయట ఖర్చు పెట్టాల్సినటువంటి సర్వీసులు అక్కడ కేవలం 50-100 రూపాయలతో అయిపోయేటటువంటి అవకాశం జనరల్ హాస్పిటల్లో మీకు ఉంది. దానికి గవర్నమెంటే రన్ చేయాలి, దానికి ఫండింగ్ గవర్నమెంటే పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ హాస్పిటల్ రన్ చేసేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాని అంతటా కూడా మెడికల్ కాలేజ్ రన్ చేసేటానికి అయ్యేటటువంటి ఖర్చుగా చూపిస్తున్నారు. కాబట్టి మెడికల్ విద్య అంత కాస్ట్లీ అయింది. కానీ మెడికల్ విద్య కూడా ఇంజనీరింగ్, తర్వాత పీజీ కోర్సులు, డిగ్రీ కోర్సుల్లో ఎలా అయితే చేస్తారో ఇచ్చేదంటే వీళ్ళు చెప్పేటటువంటి ప్రొఫెసర్కి ఇచ్చే జీతాలు అవే, కట్టేటటువంటి క్లాస్ రూమ్లు అవే. ఇంక మిగిలినటువంటి ఈ ప్రాక్టికల్స్ చేసేటటువంటి కొన్ని పనులు ఏమైనా ఉన్నట్టయితే డెడ్ బాడీస్ అవి తెచ్చుకోవాల్సి వస్తే, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకోవాల్సి వస్తే వాటికి కొద్దిపాటి ఖర్చు అవుతుంది తప్పించి ఇంకా ఆల్మోస్ట్ మిగిలినటువంటి వాటికి మిగిలిన స్టూడెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది. వీళ్ళకి అడిషనల్గా అయ్యేటటువంటిది ఏంటంటే హాస్పిటల్ నిర్వహణ అనేటటువంటి ఎక్కువగా కాస్ట్లీ అఫేర్. అది ఆ ఖర్చును తీసుకొచ్చి హాస్పిటల్ నిర్వహణ అంటే అక్కడ రోగులు ఆరోగ్యం పొందుతున్నారు, సామాన్య ప్రజలు ఫ్రీగా ఆరోగ్యం పొందుతున్నారు, వైద్యం చేయించుకుంటున్నారు. ఆ వైద్యం ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ వైద్యం ప్రొవైడ్ చేస్తూ ఆ వైద్యాన్ని తీసుకొచ్చి వీళ్ళ చదువు ఖర్చులో పెట్టడం అనేది న్యాయం కాదని చెప్పేసి ఓ మాట. అది నిజమే, ఎదురు కనపడింది. ఇప్పుడు ఆ వైద్యం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసినట్టయితే ఆ వైద్యం కూడా మీకు కాలేజీ నిర్వహణలో మీకు నెలకి ఏడాదికి 150 కోట్ల రూపాయలు, 140-150 కోట్ల రూపాయలు ఎలా అయితే వాళ్ళు తీసేసుకుంటారో, ఈ జనరల్ హాస్పిటల్, ఈ హాస్పిటల్ కాలేజీకి కనెక్ట్ అయి ఉన్నటువంటి హాస్పిటల్ నిర్వహించడంలో కూడా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వాళ్ళ రోగుల నుంచి ఏదో రకంగా తీసేసుకునేటటువంటి సందర్భం ఉంటుంది. అందుచేత మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా, ఈ మొత్తం వ్యవహారం ఇది కాకుండా ఇది మొత్తం ప్రైవేట్ పరం అయిపోతుంది. గవర్నమెంట్కి ఇంకా అక్కడ ఇంకే రకమైనటువంటి ప్రమేయం ఉండదు, వాయస్ ఉండదు. ఇదంతా చూస్తే మీకు ఈ బి కేటగిరీలో సీట్లు అంటే ఏడాదికి అట్లీస్ట్ ఒక కోర్సు మొత్తం మీద 80 లక్షల నుంచి 120 లక్షల వరకు ఖర్చు అవుద్ది అంటారండి. సి కేటగిరీలో ఇంకా ఎక్కువ అవుద్ది అంటారు. అయ్యేటప్పుడు ఇంతంత అమౌంట్ పెట్టుకునే వాళ్ళు సమాజంలో బేరింగ్ ఆల్ ది కాస్ట్ ఏదైనప్పటికీ కూడా టోటల్గా ఒక 4-5% జనం
ఈ రకమైనటువంటి సామర్థ్యం, ఆర్థికమైనటువంటి వెసులుబాటును కలిగి ఉంటారు. అంటే ఈ 5% జనాలకి ఈ మొత్తం ఈ 35% 40% సీట్లని నువ్వు రిజర్వ్ చేసేస్తున్నావు. రిజర్వ్ చేసేసి అంతే మొత్తంలో అర్హులైనటువంటి సాధారణమైనటువంటి ప్రజలకి, పేదలకి, మిగిలినటువంటి బడుగు వర్గాలకి, చదువుకుంటే తప్ప చదువు కొనలేనటువంటి వాళ్ళకి సి కేటగిరీలో ఇంకా ఎక్కువ అవుతుంటారు. అయ్యేటప్పుడు ఇంతంత అమౌంట్ పెట్టుకునే వాళ్ళు సమాజంలో బేరింగ్ ఆల్ ది కాస్ట్ ఏదైనప్పటికీ కూడా టోటల్గా ఒక 4 to 5% జనం ఈ రకమైనటువంటి సామర్థ్యం, ఆర్థికమైనటువంటి వెసులుబాటును కలిగి ఉంటారు. అంటే ఈ 5% జనాలకి ఈ మొత్తం ఈ 35% 40% సీట్లని నువ్వు రిజర్వ్ చేసేస్తున్నావు. రిజర్వ్ చేసేసి అంతే మొత్తంలో అర్హులైనటువంటి సాధారణమైనటువంటి ప్రజలకి, పేదలకి, మిగిలినటువంటి బడుగు వర్గాలకి, చదువుకుంటే తప్ప చదువు కొనలేనటువంటి వాళ్ళకి నువ్వు ఈ అవకాశాన్ని కాలరా చేస్తున్నావు, డినై చేస్తున్నావు. ప్రభుత్వంగా చేసుకోలేనటువంటి వాళ్ళకి చేయూతనివ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది. అది సంక్షేమం అనేటటువంటి మాట లేకపోతే ప్రభుత్వం దేనికి? మిగతాదంతా కూడా మన కాంట్రాక్టర్తో చేయించుకోవచ్చు. అందుచేత ఓవరాల్గా ఈ రాజ్యాంగం పొందుపరిచినటువంటి ఆదేశ సూత్రాలను దాటి ఖచ్చితంగా అంటే గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ స్ట్రైవ్ టు అప్లిఫ్ట్ ది పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ అనేది మన కాన్సెప్ట్. ఆ దాన్ని దాటి ఇటు అర్హులైనటువంటి పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకి నువ్వు సీట్లు డినై చేస్తూ కేవలం జనాభాలో సంపన్న వరకు 3 to 5% ఉంటారు వాళ్ళు, వాళ్ళ పిల్లలకి మాత్రమే ఈ సీట్లను పట్టుకెళ్ళి నువ్వు అందజేసేటువంటి అనేటటువంటిది ఇంకెంతకంటే చెప్పడానికి మరి భాష అయితే ఎంత మాట అయినా మాట్లాడుకోవచ్చు. ఇది కేవలం దుర్మార్గం. ఇది ప్రజానాయకుడు అనేటువంటి వాడికి, ముఖ్యమంత్రి అనేటటువంటి మనిషికి ఒక రకమైనటువంటి గుండెల్లో ఆర్ద్రత ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడడానికి కుదరదు అసలు. అత్యంత ఉన్నతమైనటువంటి విలువల్ని నువ్వు పోషించి, నువ్వు పాటించి, మిగిలినటువంటి కోట్లాది జనానికి నువ్వు ఆదర్శప్రాయంగా నిలవాల్సినటువంటి మనిషివి ఒక రకమైనటువంటి గుండెల్లో ఆర్ద్రత ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడడానికి కుదరదు అసలు. అత్యంత ఉన్నతమైనటువంటి విలువల్ని నువ్వు పోషించి, నువ్వు పాటించి, మిగిలినటువంటి కోట్లాది జనానికి నువ్వు ఆదర్శప్రాయంగా నిలవాల్సినటువంటి మనిషివి నన్ను ఒక మాట మాట్లాడి ఈవేళ ఒక మాట నువ్వేం మాట్లాడావు, నీ కొడుకు ఏం మాట్లాడాడు, మీ వదిన గారు ఏం మాట్లాడారు, నీ పార్ట్నర్ ఏం మాట్లాడాడు? 107, 108 జీవోల్ని రద్దుపరిచేసి సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో ఏ సీట్లు అయితే ఫిలప్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. ఆ సీట్లు కూడా మేము పేదలకి ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పారు కదా. చెప్పిన తర్వాత నువ్వు చేసినటువంటి పని ఏంటిది? ఎవరికి ఇస్తారు ఈవేళ ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు? మరొక ఇది ఎవరు? నువ్వు మామూలుగా ఉన్నటువంటి పేదలకి అవకాశాన్ని తీసేసి మామూలు సంపన్నులకి నువ్వు చేద్దామని చెప్పినటువంటి కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. ఇది ప్రయారిటీ ప్రకారం చూసుకున్నట్టయితే ఆల్రెడీ సగం డబ్బు పెట్టారు. 8,400 కోట్లు అని చెప్తున్నారు. ఆల్రెడీ 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఈవేళ మీ గవర్నమెంట్ మామూలు లెక్కల ప్రకారం. ఈ 4,000 కోట్ల రూపాయలు నీకు లేకపోవడం అనేటటువంటిది గవర్నమెంట్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ 3 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ ఉన్నటువంటి గవర్నమెంట్కి ఇంత చిన్న అలొకేషన్ చేయలేనటువంటి దుస్థితి ఉంటుందా? ఇది గవర్నమెంట్కి లాస్ ఏంటి? పేదలకి అందించేటటువంటి వైద్యం లాస్ కింద చెప్పుకుంటావు ఎలా? నువ్వు పేదలకి చెప్పించేటటువంటి వైద్యం నువ్వు చేస్తే అక్కడ నువ్వు ఫ్రీగా ఎక్స్రే తీస్తావు. అదే ఎక్స్రే వాడు బయట తీసుకోవాలంటే 1,000 రూపాయలు అవుతుంది. ఆ 1,000 రూపాయలు వాడికి నువ్వు సేవ్ చేసినట్టు కదా. నువ్వు సేవ్ చేయాల్సినటువంటి బాధ్యత, రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత నీ మీద ఉంది కదా. లేకపోతే గవర్నమెంట్ దేనికి? గవర్నమెంట్ లేకుండా కేవలం ప్రతిదీ వ్యాపారాత్మకం చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఇంకా గవర్నమెంట్ అక్కర్లేదు అక్కడ. అది నువ్వు అక్కడ కూర్చొని నువ్వు పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నువ్వేం విజయనగర మహారాజు కొడుకులాగా లేకపోతే మైసూరు మహారాజు కొడుకులాగా వచ్చి రాలేదు నువ్వు వచ్చింది కేవలం నడిచి వెళ్ళి 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళని చెప్పి నువ్వే చెప్తున్నావు. అంత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నువ్వు కేవలం విద్య కూడా చదువు స్కూల్ ఫీజులు 10 రూపాయలు 15 రూపాయలు స్కూల్ ఫీజులు కట్టలేనటువంటి నేపథ్యం నుంచి వచ్చాయని చెప్పి నువ్వే చెప్తున్నావు కదా. అలాంటి వాడి ఈవేళ సాటి పేదవాళ్ళ పిల్లలకి
విద్యలు దూరం చేయడం, వాళ్ళ ద్వారా పేద రోగులకి వైద్యం అందేటటువంటి అవకాశాన్ని దూరం చేయడానికి నీకు మనసులో ఒప్పింది అనేటటువంటిది ప్రజలందరూ నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. అది దానికి నువ్వు అంతరాత్మపూర్వకంగా అంతరాత్మ సాక్షిగా నువ్వు సాక్షిని దానికి సందేశం ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. ఇది ఖచ్చితంగా ఎట్టి బస్సుల్లోనూ కూడా ఇది ఎవరో కూడా రేపొద్దున పుష్కరాలు జరుగుతాయి. మీకు పుష్కరాలు జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలకి 1800 కోట్లు, కృష్ణా పుష్కరాలకి 1600 కోట్లు ఆయన ఖర్చు పెట్టారు. అంటే రెండు కలిపితే 3200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ. లాస్ట్ ఇయర్ కృష్ణా గోదావరి పుష్కరాలు ఎప్పుడు కూడా ఒక బౌద్ధాంతడు పరిస్థితుల్లో వచ్చేస్తుంటాయి. లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ అకేషన్ లో కూడా 2015లో మనకి వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత పుష్కరాలు కృష్ణా పుష్కరాలు కూడా 2 నెలల తేడాలో వచ్చినాయి. అప్పుడు కూడా కర్ణాటకలో చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారే, ఇప్పుడు సిద్ధరామయ్య గారే. అప్పుడు చీఫ్ మినిస్టర్ మీరే చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ కృష్ణా పుష్కరాలకు ఎప్పుడైతే ఇక్కడ 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవహారం చేశారో, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా 50 మంది చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, పుష్కరాలకి గవర్నమెంట్కి సంబంధం ఏంటే, అది ప్రజలు చేసుకునేటటువంటి ఒక క్రతువు. అది ఏది పిండ ప్రదానాలు చేసుకుంటారు, స్నానాలు చేస్తారు, ఇంటికి వెళ్ళిపోయి భోజనాలు చేసుకుంటారు. దానికి గవర్నమెంట్ ఏం చేయాలి అని చెప్పేసి 1000 కోట్లు ఎంతమంది అని చెప్పి అడిగితే వాళ్ళు కుదరదని చెప్పేసి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన పుష్కరాలకి. ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అదే, ఇక్కడ కూడా జరగాల్సింది అదే. కానీ ఇప్పుడు మీరు ఎంత చేస్తారు? లాస్ట్ ఇయర్ 12 ఏళ్ల క్రితం 1800 కోట్లు అంటే అది ఇప్పుడు ఖచ్చితంగా ఒక 7-8 రెట్లు వేసుకుంటే ఇప్పుడు 10,000 కోట్లు దీనికి, 10,000 కోట్లు దానికి, 20,000 కోట్ల రూపాయలు పుష్కరాల 12 రోజుల క్రతువును నిర్వహించడానికి పబ్లిసిటీతో సహా మీరు వాడుకుంటారు. ఇప్పుడు మళ్ళీ పుష్కరాలకి 2,000 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేసి 2,000 కోట్లు మామూలు పార్షియల్ గా స్టార్ట్ చేసింది ఇది. ఓవరాల్ గా గోదావరి పుష్కరాలకి పూర్తిగా 10-12,000 కోట్ల రూపాయలు, దీనికి 10-12,000 కోట్ల రూపాయలు, కృష్ణా పుష్కరాలకి ఖచ్చితంగా రెండింటికి కలిపి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేసి 2,000 కోట్లు మామూలు పార్షియల్ గా స్టార్ట్ చేసింది ఇది. ఓవరాల్ గా గోదావరి పుష్కరాలకి పూర్తిగా 10-12,000 కోట్ల రూపాయలు, దీనికి 10-12,000 కోట్ల రూపాయలు, కృష్ణా పుష్కరాలకి ఖచ్చితంగా రెండింటికి కలిపి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దీని లాస్ట్ 12 ఏళ్ల క్రితమే 3,200 కోట్లు అయింది. దాని ఇన్ఫ్లేషన్ చూసుకుంటే అవుతుంది. అప్పుడు 12 ఇయర్స్ తర్వాత అప్పుడు 3,200 కోట్లు అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ఖచ్చితంగా ఒక 5 రెట్లు 6 రెట్లు పెరుగుతుంది. అంటే 20,000 కోట్ల రూపాయలు ప్రత్యేకించి ఈ బడ్జెట్ దీనికి పెట్టాల్సి వస్తే, ఒక చిన్న పండగ, ఒక చిన్న క్రతువు, ఒక చిన్న ఒక ఫార్మాలిటీ, పితృకార్యాలు చేసుకునే వ్యవస్థ, అది నమ్ముకున్న వాళ్ళకి. దానికోసం నువ్వు పబ్లిసిటీ కోసం నువ్వు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావే. మెడికల్ కాలేజీలకి తరతరాలు మిగిలిపోతాయి. తరతరాలు మిగిలిపోయేటటువంటి మెడికల్ కాలేజ్కి నువ్వు 4,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇమీడియట్ గా ఖర్చు పెట్టలేవా? ఆ తర్వాత 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేవా? ఏంటి ఖర్చు పెట్టి నీ సొమ్ము ఏంటి? ఇందులో నువ్వు నిర్ణాయక శక్తిలో ఉన్నావు కాబట్టి, జనాల యొక్క ప్రారంభం ఎలా ఉంది కాబట్టి నువ్వు ఈ నిధులను పట్టుకెళ్ళి దీనికి కాకుండా వేరే వాళ్ళకి నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేద్దాం అనేటువంటి దుర్బుద్ధి నీది కాదా? అది న్యాయమైనది. మెడికల్ కాలేజ్ అంటే ఏంటి? ఈ మెడికల్ కాలేజ్ కాదు, ఒక అద్భుతమైనటువంటి విద్యా సంస్థ ఎలా ఉంటుంది అంటే అండి, ఒక విద్యా సంస్థ మీకు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించిన చిన్న ఇన్సిడెంట్ నాకు తెలిసింది చెప్తాను. మీకు కాకినాడ మన టిక్కు గారు మీకు ఐడియా ఉంటుంది. వాళ్ళ ముత్తాత గారు లక్రా సుబ్బారావు గారు అని చెప్పేసి అప్పుడు ఆ కాకినాడ మెడికల్ కాలేజ్ వ్యవస్థాపకులు ఆయన కీలకమైనటువంటి పాత్రను పోషించారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ రెక్టర్ చేశారు. అప్పట్లో వీసీ చేశారు లేదో తెలియదు, కానీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన మంచి ర్యాపోర్ట్ ఉన్నటువంటి మనుషులు. కాకినాడ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎప్పుడు వచ్చినా ఈయన దగ్గరే బస్ ఉండేవారు. అలాంటి లక్రా సుబ్బారావు గారు ఆయన ఉండగా ఈ దుమ్మేరు జమీందారు బావమరిది ఎవరో ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారు, మన తణుకు ఆంధ్ర షుగర్ చైర్మన్, ఆయన అప్పటికి చిన్నవాడు, 1955-56 ప్రాంతంలో. ఆయన వచ్చి 1 లక్ష రూపాయలు, సుబ్బారావు నేను 1 లక్ష రూపాయలు నేను ఇస్తాను, మా బావగారి పేరు పెండ్యాల రంగారావు అనుకుంటాను ఆయన పేరు, దుమ్మేరు జమీందారు రంగారావు అని చెప్పేసి ఆ పేరు పెట్టమని చెప్పంటే, 1 లక్షకి పని అవుతాయా, 5 లక్షలు తెచ్చుకోని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. 58 అక్కడ ఉన్నటువంటి 30 ఎకరాలంతా ల్యాండ్ ఉంటుంది. అది 40 ఎకరాలు పిఠాపు రాజా గారి ల్యాండ్ అని చెప్పి అనుకుంటాను. అది ఆ ల్యాండ్ అంతా చేస్తే అది ఎకరం 2,000 ఆ రోజుల్లో అంతే. ఎకరం 2,000 అంటే ల్యాండ్ మొత్తం చూస్తే ఈవేళ అక్కడ గజం ఎక్స్ట్రా ప్రతి ఎకరం 1,50 కోట్లు చేస్తాయి. కానీ అక్కడ ఉన్నటువంటి వాల్యూ 2,000 అప్పుడు ఎకరం 2,000 పంట పండదు.
పనికిరాని ల్యాండ్, ఎవరికి అక్కర్లేదు, ప్రయాణ సాధనాలు లేవు. ఆ ల్యాండ్ మొత్తం 40 ఎకరాల ల్యాండ్ కలిపితే ₹1,00,000 అవ్వలేదు. అలాంటి సందర్భంలో ములుపుల హరిచంద్ర ప్రసాద్ గారిని 5 లక్షలు తీస్తే మీ బావగారు పేరు పెడతానని చెప్పేసి అంటే ఆయన 5 లక్షలు తెచ్చాడు. తెచ్చి ఇక్కడ పేరు పెట్టించుకున్నాడు. ఆర్ఎంసీ కాలేజ్, రంగారావు మెడికల్ కాలేజ్ అనే పేరు అలా వచ్చిందని. ఆ మొక్క నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మొక్క మీ ఎవరో ములుపుడ హరిచంద్ర ప్రసాద్ గారు మా టిక్కు గారితో చెప్పినప్పుడు, మీ ముత్తాత మామూలుడు కదా, నేను మామూలు 1,00,000 2 లక్షలతో పనికి పనిచేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను. అలాంటి సందర్భంలో ములుపుల హరిచంద్ర ప్రసాద్ గారిని 5 లక్షలు తీస్తే మీ బావగారు పేరు పెడతానని చెప్పేసి అంటే ఆయన 5 లక్షలు తెచ్చాడు. తెచ్చి ఇక్కడ పేరు పెట్టించుకున్నాడు. ఆర్ఎంసీ కాలేజ్, రంగారావు మెడికల్ కాలేజ్ అనే పేరు అలా వచ్చిందని. ఆ మొక్క నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మొక్క మీ ఎవరో ములుపుడ హరిచంద్ర ప్రసాద్ గారు మా టిక్కు గారితో చెప్పినప్పుడు, మీ ముత్తాత మామూలుడు కదా, నేను మామూలు 1,00,000 2 లక్షలతో పనికి పనిచేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను. నా చేత 5 లక్షలు ఆ రోజుల్లోనే వదలగొట్టించాడు. మామూలుగా పెట్టలే, చాలా స్టబార్న్గా నిలబడ్డాడు అక్కడ. అమ్మో ఆయన మునుమాడు నువ్వు అంతరోడు అని చెప్పేసి ఈయన అంటే అన్నటువంటి ముక్క నేను విన్నాను. సందర్భం జరిగింది, అలా జరిగింది. కానీ 5 లక్షల రూపాయలు పెడితే పెట్టారు. ఆ 5 లక్షలు పెట్టకపోతే వేరే దానికి పోను, వాళ్ళ దాంట్లో వేరే దానికి అవును. రంగారావు మెడికల్ కాలేజ్ వల్ల లబ్ధి పొందినటువంటి డాక్టర్లు ఎంతమంది, రంగారావు మెడికల్ కాలేజ్ వల్ల కాకినాడ జనరల్ హాస్పిటల్కి కనెక్ట్ ఉంటుంది. కాకినాడ జనరల్ హాస్పిటల్ దాదాపుగా 700 బెడ్లు ఉంటాయి కదా. ఆ బెడ్ ఈ 700 బెడ్ హాస్పిటల్ నడిచినటువంటి వయం ఇప్పటికి ఈ 70 ఏళ్ళ నుంచి నడుస్తుంది. 70 సంవత్సరాల నుంచి 72 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 70 సంవత్సరాల నుంచి, ఈ 70 సంవత్సరాల నుంచి నడిచినటువంటి ఈ పొందినటువంటి వైద్యం పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ, ఆ రోజుల్లో అసలు ప్రైవేట్ హాస్పిటల్ కూడా లేవు. అందరూ ఇక్కడ వైద్యం పొందేటటువంటి విషయం. ఎంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందారు ఈ 70 ఏళ్ళ నుంచి. అలా నువ్వు 10 కాలేజీలు గవర్నమెంట్ వైపు నుంచి వేలాది మంది, లక్షలాది మంది వైద్యం పొందేటటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని పట్టుకెళ్ళి కేవలం సంపన్నులకు మాత్రమే నువ్వు అందజేస్తున్నావు. అర్హులైనటువంటి పేద మధ్యతరగతి వర్గాలకి దాన్ని దూరం చేస్తున్నావు అని చెప్పి అంటే, పరిపాలకుడిగా నీ యొక్క మనసు ఎలాంటిదో నువ్వు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. అలా లేకుండా మేము ఏదేదో చేస్తున్నామని చెప్పేసి మసిపూసి మరగడిగా చేయటం, అడిగిన వాడు నోరు నొక్కేయటం, కళ్ళెరు చేయటం, ఇలా ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడిన మీద కేసులు పెట్టడం చేస్తే నీకు మామూలుగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు యొక్క నేనేం తప్పు చేశాను అంటుంటాడు. అసలు మామూలు ఆయన నేచర్ ఇది. 99లో గిరిధర్ గమ్మాన్ని చేసినటువంటి ఒక పనికిమాని పనుల వల్ల వాజ్పేయి గవర్నమెంట్ ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడం వల్ల వాళ్ళతో బీజేపీ కనెక్ట్ అవ్వడం వల్ల తిరిగి నెగ్గాడు తప్ప ఈయనకి సొంతంగా 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తిరిగి గెలిచేటటువంటి నేపథ్యం లేదు. 2014లో గెలిచాడు ఆయన, 2019లో మళ్ళీ తిరిగి చాలా చాలా హీనంగా ఓడిపోయాడు. 23 సీట్లు పడిపోయింది. అదే పరిస్థితి మళ్ళీ రేపు ఈయనే తెచ్చుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే 164 సీట్లకి దీనికి తిరిగి ఇచ్చేసి ఆయన ఒంటరి పోగొట్టు పోయాడు. 3 రాజధానులు అనేటటువంటి మూర్ఖపోదడం కొంత, లేకపోతే రోడ్లని దారుణంగా మార్చడం కొంత, ప్రజలకి అందుబాటులో లేకపోవడం కొంత, పచ్చి బూతులు తిట్టించడం కొంత, ల్యాండ్ టైటిలింగ్ మరీ ఘోరం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొంత, అక్కర్లేనటువంటి ఈ సర్వే తోటి సర్వనాశనం చేశాడు ఆయన. నాశనం చేయడం కొంత, రాళ్ళ మీద నీ ఫోటో వేయించుకోవడం, పట్టదారు పుస్తకాలను నీ ఫోటో వేయించుకోవడంతో నువ్వు కట్టించినటువంటి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్లు పోయి, నువ్వు కట్టించినటువంటి రైతు భరోసా కేంద్రాలు పోయి, నువ్వు కట్టించినటువంటి ఈ పునర్నిర్మాణం 35,000 స్కూళ్ళ పునర్నిర్మాణం, ఈ మొత్తం మంచి పనులను కూడా గాలిలో కలిసిపోయి ఏకంగా నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు. అంతే కదా. ఇదే పరిస్థితి ఈయనకి కూడా మళ్ళీ ఇదే ధోరణి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పరిపాలకుడికి ఉండాల్సినటువంటి లక్షణం కాదు. నువ్వు దీన్ని తెమ్మని చెప్పలేదు, తెచ్చినటువంటి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నావు. ఇది అన్యాయం. అంటే ఇప్పుడు పేద పిల్లలకి ఏదైతే వైద్య విద్య ఉందో ఇది తక్కువ ఖర్చుతో లేదంటే ఫ్రీగా అయినా సరే ఇప్పించాలి, లేదంటే వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది సిస్టమ్ వచ్చింది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న విధానం చూస్తుంటే ఇది లేదు, ఇది ఫ్రీగా కాదు, లేకపోతే తక్కువ అంటే పేద పిల్లలకి అందే విద్య కాదు, ఇది అందని ద్రాక్షే అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? అలా చెప్పరు కదండి. జరిగేది అదే కానీ దాన్ని వేసినటువంటి చెప్పరు, ముసుగు వేరు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక
రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.